పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కారుగోరు మిల్లిలో విద్యార్థులు గొడుగులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. ఓజోన్ పొరను రక్షిద్దాం, భూమాతను కాపాడుదాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నిషేధించడం, మొక్కలు నాటడంతో పాటు వాయు, నీటి కాలుష్య నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం జరుపుతాం ప్రతి సంవత్సరం. ఓజోన్ పొర మనల్ని సూర్యుని అతినీలలోతి కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎండకి వానకి మనం గొడుగు ఎలా కాపాడుతుందో మన భూమాతకి ఈ ఓజోన్ పొర అనేది ఒక గొడుగులా పనిచేసి మనల్ని కాపాడుతుంది. అటువంటిది ఇది అంటార్కిటికా ఖండంలో చిల్లుపడింది 1975లో. 87 నాటికి అది బాగా పెద్ద అయింది. అప్పుడు వరల్డ్లో దేశాలన్నీ కలిసి మాంట్రియల్ ప్రోటోకాల్ చేసి ఓజోన్ పొరను రక్షిద్దామని పెట్టుకున్నారు. అందువల్ల ఈ ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిడ్జ్లో ఉండే గ్యాస్లో క్లోరోఫ్లోరో కార్బన్లు ఉంటాయి. దాని నుంచి క్లోరిన్ వాయువు రిలీజ్ అయ్యి ఓజోన్ పొరను నాశనం చేస్తుంది. అవి మనం తగ్గించుకోవాలి. అలాగే బైకుల వాడకం, మోటార్ వాహనాల వాడకం అన్నీ కూడా తగ్గించుకోవాలి. వాటి ద్వారా CO2, SO2 అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ని బాగా తగ్గించాలి మనం. అలాగే చెట్లు బాగా మనం పెంచాలి. ముఖ్యంగా చెట్లు మనల్ని అమలా కాపాడుతూ ఉంటాయి. అందువలన గవర్నమెంట్ ఆదేశానుసారం ఇలా అంబ్రెల్లా ర్యాలీ చేపట్టాం. మనకి గొడుగు ఎలా ఎండ నుంచి వాన నుంచి రక్షణిస్తుందో అలాగే ఈ ఓజోన్ లేయరు మన భూమిని కాపాడుతుంది. అటువంటి ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మా స్కూల్ పిల్లలందరం, మా మాస్టర్లు, మా ఉపాధ్యాయులు అందరూ మా ప్రధానోపాధ్యాయుల సహకారంతో మేము ఈ ర్యాలీ నిర్వహించాం. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని తెలుగుదేశం పార్టీ